హాయ్ అండి. అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. మనం ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఇలా ఆనియన్స్ ముక్కలుగా మిగిలిపోతూ ఉంటాయి కదండీ. నెక్స్ట్ డే మళ్ళీ మనం యూజ్ చేసుకుంటే స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి కదండీ. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అప్లై చేసి అలా పెట్టుకుంటే నెక్స్ట్ డే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా దోశలు సరిగా రానప్పుడు ఇలా ట్రై చేయండి. దోశ పెనం కొంచెం హీట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ నిమ్మబద్ద బట్టి ఇలా రుద్దేసిన తర్వాత ఇలా దోశ పోసుకున్నాం అనుకోండి, దోశలు చక్కగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. స్టీల్ స్క్రబ్బర్ అయితే ఉంటుంది కదండి. స్టీల్ స్క్రబ్బర్ని ఏ విధంగా మనం గిన్నెలు అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. స్టీల్ స్క్రబ్బర్ని అప్పుడప్పుడు ఇలా కొంచెం హీట్ చేసేసుకొని దీని లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకు తెలియని దీనిలో క్రిములు కానీ ఫంగస్ కానీ ఇలా ఏర్పడుతూ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.